ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖ జిల్లా రీజనల్ సెక్రటరీ నీలకంఠం డిమాండ్ చేశారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 4వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ 1 పరిధిలోని 5 జిల్లాల్లో ఉన్న డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులు సమస్యలు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. నా పేరు నీలకంఠం అండి. నేను ఈ రీజనల్ సెక్రటరీ ఎన్ఎంయు. స్థానికంగా ఇక్కడ 3 నెలల బట్టి అయితే జోన్ల వైడ్గా మేము చేస్తున్న కార్యక్రమం అయితే ఇక్కడ తెలిసిందే. అక్కడ జరుగుతున్న చర్చల మేరకు ఈడీ దగ్గర నుండి అయితే మళ్ళీ డిప్యూటీ వాళ్ళకి అయితే చెప్పడం జరిగింది. మరి అన్ని డిపోలు ఈ 6 జిల్లాల్లో కూడా ఈ డిప్యూటీ వాళ్ళు అయితే మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు అయితే పరిష్కరించారు. మరి ఇక్కడ ఉన్న స్థానిక మేనేజ్మెంట్ ఇక్కడ డిప్యూటీ గారు అనే విశాఖపట్నం ఆర్ఎం గారు అయితే మాత్రం సమస్యలు పరిష్కరించకపోగా సమస్యలు మరికొద్ది పెద్దవి చేసి వర్కర్లు అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి. ప్రధానమైన డిమాండ్ 1/90 సర్క్యులర్ మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇక్కడ ఉన్న స్థానికంగా చిన్న కేసుల మీద వాళ్ళు ఇస్తున్న పనిష్మెంట్ల కంటే అవి తగ్గించి లిఫ్ట్ ఇమ్మని అయితే మేము అడుగుతున్నామండి. మరి షార్ట్లు ప్రబద్ధంగా ఇక్కడ ఉన్నట్టయితే సీనియర్టీ ప్రకారంగా షార్ట్లు ఆ షార్ట్ల విషయంలో అయితే మాత్రం మేము యాజ్ పర్ సీనియర్టీ ప్రకారంగా కౌన్సిలింగ్లో ఏమని అడుగుతున్నామండి. మరి దానికి కూడా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చూపిస్తుంది. ఇక్కడ అన్నిటికంటే ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడున్న డిప్యూటీ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆర్ఎం గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు అయితే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇక్కడ స్థానికంగా ఉన్న మేనేజ్మెంటు ఇక్కడ ఉన్న రీజనల్ సెక్రటరీని పిలిచి ఇక్కడ రీజనల్ కమిటీతో మాట్లాడి సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి.